అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సదా మీ సేవలో. రచయిత భమిడి వెంకటేశ్వర్లు గారు. ఇక కథలోకి వెళితే, జీవితంలో సరి అయిన సమయంలో నిర్ణయం తీసుకోకుండా తను పోగొట్టుకున్నది, నష్టపోయింది తెలుసుకున్నప్పుడు కలిగే బాధ, విచారం, చికాకు, ఆందోళన టన్నుల్లో ఉంటాయని సుబ్బారావుకి 35 తెలిసొచ్చింది. అంతవరకు తాను ఏ క్లాస్ మగాడనుకున్నాడు. నెంబర్ 1 పెళ్ళికొడుకని ధీమాగా తిరిగాడు. హైటెక్ తెలివితేటలున్నాయి కాబట్టి ఏ విషయంలోనూ ఢోకా లేదనుకున్నాడు. చివరికి 32 సంబంధాలు చూశాక పప్పులో అడుగేసిన పరిస్థితి ఏర్పడింది. నీ మీద నీకు నమ్మకం లేకపోతే జ్యోతిష్యాన్ని నమ్ముతావు అనే సామెత చాలామంది ద్వారా తెలుసుకోవలసి వచ్చింది. పోండి, వయసు పెరిగాక పెళ్లి చేసుకుంటే చురుకైన సంతానం కలుగుతుంది అంటూ చెప్పేవాడు సుబ్బారావు. ఎవరి పిచ్చి వారికి ఆనందం. జాతకాన్ని కాదన్నవారే చాటుగా అనుసరిస్తున్నారు అన్నది సుందరి తరచు. సుబ్బారావు సుందరిని పెళ్లి చేసుకున్నాడు. గర్భం రాకుండా 2 ఏళ్ళు జాగ్రత్త పడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆమె గర్భవతి. ఆ ప్రాంతంలో సీతారామయ్య చేయి తిరిగిన జ్యోతిష్యుడు అనే పేరు పొందాడు. ఆయన రూపాయల కన్సల్టేషన్ తీసుకొని రోజుకి 20 మందితో సరిపెట్టుకోవడం, 2000 రూపాయల రోజువారీ కలెక్షన్తో తృప్తి పడతాడు అని అభిమానుల అభిప్రాయం. ఇప్పుడు సుబ్బారావు దంపతులు సీతారామయ్య దగ్గరికి బయలుదేరారు. వారి టోకెన్ నెంబరు 12. సీతారామయ్య దగ్గర డెలివరీ ముహూర్తం పెట్టించుకొని ఆసుపత్రికి ఎడితే నార్మల్ డెలివరీ అవుతుందని చాలామంది అభిప్రాయం, నమ్మకం. ఈ రోజుల్లో నార్మల్ డెలివరీలు ఎక్కడవుతున్నాయి? అందరికీ మేడ్ ఈజీ రూటు కావాల్సి వస్తోంది. పురిటి నొప్పులు భరించడం కంటే డబ్బు పోయిన సిజేరియన్ ఆపరేషనే మేలు. డబ్బు కోసం డాక్టర్లు సిజేరియన్లు చేసేస్తున్నారు. ఈ ముహూర్తంలో సిజేరియన్ చేయండి అంటున్నారు మరికొందరు. మీ ఫీజు ఇస్తున్నప్పుడు మాకు సలహాలు ఇవ్వడం ఏమిటి అనేవారు ఉన్నారు. గర్భం ధరించిన 38 వారాలు దాటాక వారం 10 రోజుల తర్వాత నార్మల్ డెలివరీ అవుతుందని నచ్చజెప్పే డాక్టర్లు ఉన్నారు. తిథి, వార, నక్షత్రాలు, సమయం, గ్రహబలం అంటూ వచ్చేవారి నమ్మకాలని డాక్టర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. సీతారామయ్య దగ్గరికొచ్చిన వారు అలా అనుకుంటున్నారు. సుబ్బారావు భార్య మాత్రం ఎదురుగా ఉన్న నిశ్శబ్దం పాటించండి అని ఉన్న బోర్డు వైపు చూస్తున్నారు. గంట తర్వాత సుబ్బారావు దంపతుల వంతు వచ్చింది. మాకు కొడుకు పుడతాడని స్కానింగ్ రిపోర్టు చెబుతోంది. మా ఆవిడకు సిజేరియన్ ఆపరేషన్ అంటే లైకింగ్. మంచి ముహూర్తం పెట్టండి. సూటిగా పాయింట్లోకి వెళ్ళిపోయాడు సుబ్బారావు. సీతారామయ్య వేళ్ళు ముడుస్తూ కళ్ళు మూసుకొని ఏవో లెక్కలు వేస్తున్నాడు. తొలి సంతానంలో అబ్బాయికి హోమశాంతి, రుద్రాభిషేకం, నక్షత్ర శాంతి, దానాలు, నవగ్రహ జపాలు అవసరం. చాలామంది అవి అవసరం అంటారు, కానీ నేను శాస్త్ర ప్రకారం నడిచేవాడిని అన్నాడాయన. ఎంత ఖర్చు అవుతుంది అడిగింది సుందరి. 10,000. గొంతులో ఉసిరికాయ ఇరుక్కున్న ఫీలింగ్. సీజనులో అబ్బాయిలు పుడతారనేది నేను నమ్మను. డాక్టర్లు స్కానింగులని నేను అస్సలు నమ్మను. నేను వాస్తవాన్ని గౌరవిస్తాను. నిజం చెప్పడం నా పద్ధతి. సంపాదనకు వ్యతిరేకిని అన్నాడు సీతారామయ్య క్యాలెండర్ వైపు చూస్తూ. సుందరి మొగుడి వైపు చూస్తోంది అయోమయంగా. ఇంతకీ డెలివరీ ఎక్కడా, ఎవరు డాక్టరు అని అడిగాడాయన. సుబ్బారావు చెప్పాడు వివరంగా. జాగ్రత్తండోయ్, డాక్టర్లని, ఆస్పత్రులను గుడ్డిగా నమ్మకండి. ఈ రోజుల్లో అంతా వ్యాపారమే సలహా చెప్పాడు సీతారామయ్య ముహూర్తం రాసిన కాగితం ఇస్తూ. ఫీజు తీసి ఇచ్చాడు సుబ్బారావు. నేను చెప్పిన పని చేయించేందుకు అనుభవజ్ఞులుంటే మంచిది. డబ్బు కోసం ఆలోచించండి. ఆ తర్వాత మీ ఇష్టం చెప్పాడాయన. సుబ్బారావు గుండె వేగం పెరిగింది. డాక్టర్ బిల్లు, ఆసుపత్రి ఛార్జీలు ఎంత అవసరమో, ఎలా తప్పవో ఈ కార్యక్రమంలో తప్పవు. బిడ్డ యోగక్షేమాలు దృష్టిలో ఉంచుకోవాలి. నా దగ్గర అందుకు అనుభవజ్ఞులు ఉన్నారు. ముందుగా రిజర్వు చేసుకుంటే మంచిది అంటూ ముగించాడు సీతారామయ్య. సుందరి, సుబ్బారావు బయలుదేరారు. ఆమెకు డాక్టర్ గుర్తుకొచ్చింది. దారే కాబట్టి ఓసారి చెకప్ చేయించుకోవాలనిపించింది. క్లినిక్ ఖాళీగా కనిపించింది. పేషెంట్లు లేకపోవడంతో
డాక్టర్ అమ్మ అమెరికా వెళ్ళారు, 6 నెలల తర్వాత వస్తారు అంది పనిపిల్ల. ఎందుకు అడిగింది సుందరి. వాళ్ళమ్మాయికి డెలివరీ కదా. సుబ్బారావు దంపతులు కంగు తిన్నారు. మీ ఆసుపత్రిలోనే చేరతాను, మీరే డెలివరీ చేయాలి అని అడిగింది సుందరి. అప్పుడు డాక్టర్ని సరేనంది డాక్టరు. కానీ ఇప్పుడు సుందరిలో భయం పెరిగింది. అప్పుడు వారికి సీతారామయ్య గుర్తుకొచ్చాడు. నేను ముందే చెప్పాను కదా, వెళ్ళి ఈ డాక్టర్ని కలవండి, నేను కూడా ఫోన్ చేసి చెబుతాను, కంగారు పడకండి, ఇది డాలర్ల యుగం, డబ్బు కోసం పరుగు పందెం, నీతి నిజాయితీలకు నీళ్లు వదులుతున్న కాలం, త్వరగా వెళ్ళండి అంటూ డాక్టర్ విజిటింగ్ కార్డు ఇచ్చాడాయన. డాక్టర్ నయన గొనుక్కున్నారు సుబ్బారావు దంపతులు. విజిటింగ్ కార్డు చూస్తూ ఇద్దరు క్లినిక్కి వెళ్తారు. స్త్రీలను గౌరవించండి, గర్భంలోని ఆడ శిశువుని ప్రేమగా ఆహ్వానించండి, మీ మాతృత్వానికి ప్రతీకగా నిలవండి, ఏ బిడ్డైనా మీరే కంటారు, మీరే అమ్మా నాన్న, భ్రూణ హత్యలు నివారించండి, మాతో సహకరించండి. గోడకు వేలాడుతున్న బోర్డులోని వాక్యాలు చదువుతున్నారు వాళ్ళు. డాక్టర్ నయన సుందరిని పరీక్షించి పరీక్షలు సిఫార్సు చేసింది. మీకెవరు కావాలి, అబ్బాయా అమ్మాయా అంటూ నవ్వింది. ఇదివరకటి డాక్టర్ రిపోర్టులు చూపించింది సుందరి. ఇప్పుడు ఈ పరీక్షలు చేయించండి అంటూ నవ్వేసింది డాక్టరు. వారిలో కంగారు కలవరం. పరీక్షలకు 7,000 అయ్యాయి. సుందరికి అత్తగారి మాటలు గుర్తుకొచ్చాయి. ఏమైనా కొడుకునే కనాలి, కూతుర్ని కంటే నీకే నష్టం అని. డాక్టర్ నయన సీతారామయ్య ప్రసక్తిని తరచూ తెస్తోంది. ఫలితంగా సుబ్బారావులో ఆరాటం, కంగారు. సీతారామయ్య చెప్పిన ముహూర్తం నయనకు చూపించింది సుందరి. మీరు కంగారు పడద్దు, ఇదే ముహూర్తానికి నాకు 5 ఆపరేషన్లున్నాయి, అయినా పర్వాలేదు, ఆపరేషన్ జరిగి తీరుతుంది అని అభయం ఇచ్చింది డాక్టరు. అత్తగారి మాటలు డాక్టర్కి చెప్పింది సుందరి. రోజుకి 5-6 సిజేరియన్లు చేసి 40,000 సంపాదించటంతో పాటు పేషెంట్లు, బిడ్డల ఆరోగ్యం కూడా నాకు చాలా ముఖ్యం, నిశ్చయంగా చెప్పింది నయన. మరో 4-5,000 అదనంగా ఇస్తాను అంది సుందరి నోరు జారుతూ. నయన మాట్లాడలేదు. డాక్టర్లకు ఆశ మాత్రమే, పేషెంట్లకు దురాశతో పాటు స్వార్థం కూడా అనుకుంది ఆమె. డాక్టర్ నయన నర్సింగ్ హోంలో చేరింది సుందరి డెలివరీ కోసం. సీతారామయ్య కూడా అక్కడే 4-5 సార్లు కనిపించాడు, హడావిడిగా కంగారు పడుతూ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ ముహూర్తంలో ఆడపిల్ల పుట్టడం చాలా మంచిది, శుభసూచకం, ఆనందదాయకం అన్నాడు సీతారామయ్య ఏదో గుర్తు తెచ్చుకున్నట్టుగా. ఎందుకు అడిగాడు సుబ్బారావు. తండ్రి కొడుకులు బద్ద శత్రువులవుతారు. అంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి ఆయమ్మ బయటికొచ్చి సుబ్బారావుకి చెప్పింది. కంగ్రాట్స్, ఆడపిల్ల, మహాలక్ష్మి అంటూ. షాక్ తిన్నాడు సుబ్బారావు. డాక్టర్ నయన 15 నిమిషాలకు బయటికొచ్చింది. డాక్టర్, ఏమిటిది, స్కానింగ్లో అబ్బాయని చెప్పారుగా అడిగాడతను. యంత్రాలు మనిషి చేసినవి, వాటిని నడిపేది మనిషే, ఒక్కొక్కసారి అంచనాలు తారుమారవుతుంటాయి. ఎనీవే, ఆడపిల్ల అదృష్టవంతురాలు, పైగా ఇప్పట్నుంచి మీ అమ్మాయి మీకు ఖర్చు తగ్గిస్తోంది అంటూ నవ్వేసింది డాక్టరు. అంతలో సీతారామయ్య అక్కడికొచ్చాడు. రేపో ఎల్లుండో రండి, పాప జాతక చక్రం వేసిస్తాను అన్నాడు. ఇక్కడ మరో విషయం కూడా లేకపోలేదు. నిజానికి సుందరికి కొడుకే పుట్టాడు. అదే సమయంలో సీతారామయ్య కూతురికి 3వ కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఉభయతారకంగా ఇద్దరికీ న్యాయం చేకూర్చేందుకు, సంసారపక్షంగా ఉండేందుకు సీతారామయ్య తెలివితేటలు 10,000 రూపాయలుగా మారిపోయి డాక్టర్ నయన పర్సులో దాక్కున్నాయి. అయితే రెండోసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సుబ్బారావు అనుకుంటుంటే సుందరి మాత్రం మరోసారి భర్తకు గుర్తు చేసింది. మన మీద మనకు నమ్మకం లేకపోతే జాతకాన్ని పట్టుకొని వేలాడవలసి వస్తుంది అంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.